మానసిక ఉల్లాసం కలిగించేది పచ్చని వనాలే అని విశాఖ జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ అన్నారు. విశాఖ నగరంలోని పెదగంట్యాడ భవిత్య విద్యా కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం రంగురంగుల పువ్వులు పూసే ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎకో వైజాగ్లో భాగంగా నాటుతున్న ఈ మొక్కలను విద్యార్థుల్లో చైతన్యం నింపుతాయని పేర్కొన్నారు. ఉత్సాహాన్ని కలిగిస్తాయని అన్నారు. కొత్త ఆలోచనలు రేకెత్తించి ఆనందానిగా జీవించడానికి ఉపకరిస్తాయని వివరించారు. జిల్లాలోని 11 భవిత విద్యా కేంద్రాల్లో కొత్త వెలుగులు నింపేందుకు పువ్వులు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతోందని అన్నారు. ఇంద్రియ వనాలతో మానసిక వికాసం కలుగుతుందని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యంగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా విద్యాశాఖాధికారిని చంద్రకళ, సమగ్ర శిక్ష అభియాన్ ఎంపీసీ శ్రీనివాస్, హిమాలయ పర్వతాలు అధిరోహించిన అన్మిష్ వర్మ, వనమాలి ఎన్జిఓ వ్యవస్థాపకులు మల్ల సరిత, జీవీఎంసీ జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు, సహిత విద్యా సమన్వయకర్త బి గీత, తహసీల్దార్ భాస్కర్ రావు, సిఐ ఎస్ఐలు శ్యామ్ సుందర్ తదితర అధికారులతో పాటు జీవీఎంసీ ప్రతినిధి దివ్య, యాక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. తీసుకొని స్టార్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా అడిగారు 100%. ఐ థింక్ మన శ్రీనివాస్ గారు కూడా లెటర్ పెట్టేశారు. వీ విల్ గివ్ ఇక్కడ కాకుండా అన్ని భవిత సెంటర్లో అట్లీస్ట్ వీ విల్ ట్రై టు డూ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఇది కాకుండా ఏం సపోర్ట్ కావాలో మన జీవీఎంసీ సైడ్ నుంచి 100% సపోర్ట్ ఇస్తాము. అండ్ ఇక్కడ చాలా మంది ఐ థింక్ మన ఇక్కడ 2 టీచర్స్ ఆర్ దేర్. ఐ థింక్ సూర్యనారాయణ అండ్ జయభారతి అండ్ మన ఐ థింక్ అర్చన గారు అండ్ లక్ష్మి మన వైఎస్. సో ఇక్కడ వీళ్ళు కాకుండా చాలా మంది ఇది పని చూడకుండా సర్వీస్ లాగా ఐ థింక్ ఫుల్ డెడికేషన్ తో చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ హార్ట్ వార్మింగ్ టు సీ. సో వీళ్ళే మాకు ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్. అందరికీ నమస్కారము. మరి ఈ రోజు మన జిల్లాలో ముఖ్యంగా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మనం జూన్ 5న డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మరి మన జిల్లాలో మరి ఏపీసీ గారు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో మరి ఆల్ భవితా సెంటర్స్ లోన మరి గ్రీన్ క్లైమేట్ వాళ్ళు మరి జీవరత్నం గారి ఆధ్వర్యంలోన మరి ఈ మొక్కలు అన్ని స్కూల్స్ లో కూడా అలాగే మన దగ్గర ఉన్నటువంటి భవితా సెంటర్స్ అన్నింటికి కూడా వాళ్ళు మొక్కలు అనేవి మరి ఫ్రీగా స్పాన్సర్ చేయడము, అలాగే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో ఆ కోఆర్డినేషన్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ విశాఖపట్నంలో 11 భవితా సెంటర్ లో కూడా ఇంద్రియ వనాలు, ఉద్యానవనాలు అనేవి మేము డెవలప్ చేయదలుచుకున్నాము. ఈ ఇంద్రియ వనాలు ఏంటంటే ఈ రకరకాల పువ్వులు, పళ్ళు వేసే చెట్ల ద్వారా మా దివ్యాంగ పిల్లలు అట్రాక్ట్ అయ్యి కొంచెం మానసిక ఉల్లాసంగా ఉంటారనే ఉద్దేశంతో అన్ని భవితా సెంటర్లో కూడా ఈ ఉద్యానవనాలను మేము డెవలప్ చేస్తున్నామండి. దీనికి మాకు ఈకో వైజాగ్ వాళ్ళు మొక్కలన్నింటినీ కూడా మాకు సరఫరా చేసి అన్ని ఉద్యానవనాలు, మా ఇంద్రియ ఉద్యానవనాలు బాగా డెవలప్ చేయడానికి ఈ ఈకో వైజాగ్ వాళ్ళు చాలా సహకరిస్తున్నారండి. సో సార్కి అందరికీ కూడా ధన్యవాదాలు. భవితా కేంద్రం పెదగంట్యాడలో గ్రీన్ క్లైమేట్ వారు ఇచ్చిన మొక్కలన్నీ కూడా ఈరోజు వేయడం జరుగుతుంది. ఇవి భవితా సెంటర్కి చాలా అవసరం. భవితాలో ఉన్న పిల్లలందరూ కూడా వీళ్ళకి గ్రీన్ థెరపీకి ఇవి ఉపయోగపడతాయి. కొన్ని భవితా సెంటర్స్లో మేము గ్రీన్ థెరపీతో పాటు ఫిజియోథెరపీ, శాండ్ థెరపీ, హైడ్రోథెరపీ కూడా మేము అక్కడ పెట్టాము. ఇప్పుడు కొత్తగా అన్ని భవితా కేంద్రాలకి కూడా గ్రీన్ థెరపీని అందిస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా నథింగ్ బట్ సెన్సరీ గార్డెన్స్. భవితా కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమం జరుపబడుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గ్రీన్ క్లైమేట్ నుంచి ఈ మొక్కల పంపిణీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ భవితా కేంద్రాలు జిల్లాలో ఉండే 11 భవితా కేంద్రాలు కూడా మొక్కలతో కలకల్లాడే విధంగా తయారు చేయడానికి సమగ్ర శిక్ష వారు పూనుకున్నారు. దానికి ఆర్గనైజేషన్స్ అన్ని సపోర్ట్ చేసి బాగా ఈ కేంద్రాలు, ఇందులో దివ్యాంగులు చదువుకునే కేంద్రాలు ప్రత్యేకంగా కాబట్టి ఈ కేంద్రాలన్నింటినీ కూడా బాగా నడిపే విధంగా పిల్లల ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేయడానికి, చదువుకోవడానికి ఇలాంటి కేంద్రాలు బాగా సపోర్ట్ చేసి
ముందుకు తీసుకెళ్తున్న గ్రీన్ క్లైమేట్ వారికి ఎన్జీసీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. Please like, share, subscribe our channel.